ఆమేన్. ఆమెన్. కీర్తన 45వ కీర్తన 10వ వచనం ఒకసారి చదువుదామండి. 45వ కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము ఉమ్, కుమారి ఆలకించుము ఆ, ఆలోచించి చెవియొగ్గుము ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఉమ్, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అవును, అతనికి నమస్కరించుము. చాలరా. ఈ కీర్తన కౌరవ కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతము అని పైన చిన్న చిన్న అక్షరాలతో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం ఈ మధ్య అంతా కూడా పరమగీతాలు చెప్పుకుంటున్నాం కదా. పరమగీతాల్లో పాస్టర్ గారు మనతో చెప్తూనే ఉన్నారు, కుమారి అని వచ్చిందంటే, శూన్యమేరాలు అని వచ్చిందంటే అది సంఘంతో సమానము. అంటే యెరూషలేము కుమార్తెలు వేరు, మళ్ళీ శూన్యమేరాలు వేరు అనమాట. శూన్యమేరాలేమో మనం ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో వాళ్ళే అని చెప్పడం జరిగింది. ఇక్కడ దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో, కుమారి ఆలకించుము అని. ఇక్కడ ఒక ఆర్డర్ పెట్టడం లేదండి, ఆయన రిక్వెస్టింగ్ మేనర్లో అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆ ప్రేమ కనపరుస్తున్నారు. చూడండి, మనకి ఆడపిల్లలతో, మన ఇంట్లో ఉండే ఆడపిల్లలతో ఒకలాగా ఉంటాం, మగపిల్లలతో ఒకలాగా ఉంటాం. ఆడపిల్లలతో చాలా సెన్సిటివ్గా ఉంటాం, సెన్సిటివ్గా బిహేవ్ చేస్తాం, సెన్సిటివ్గా మాట్లాడతాం, ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి. అదే మగపిల్లలు అయితే వాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు, హార్డ్గా ఉంటారు. వాళ్ళ హ్యాండ్లింగ్ వేరేగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనల్ని, సంఘాన్ని ఎంతో ప్రేమగా తన కుమారులాగా, తన కుమార్తెలాగా, తన ప్రేమ కలిగిన బిడ్డలుగా ఆయన చూసుకుంటూ, ఆయన ఏమంటున్నాడంటే, ప్రియమైన బిడ్డలుగా మనల్ని చూస్తూ ఆయన అంటున్నాడు, నీ స్వజనమును కుమారి ఆలకించుము. అమ్మా నువ్వు కొంచెం ఆలకించమ్మా, నా మాటలు ఆలకించమ్మా, ఆలోచించమ్మా, నేను చెప్తున్న మాటలు ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి ఆలోచించుకోమ్మా. తర్వాత నా మాటలకి చెవియొగ్గమ్మా. ఈ సంభాషణ మా ఇంట్లో కూడా జరిగిందండి. నా పెద్ద కూతురు తాలూకా వివాహ విషయంలో పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, తల్లి నీ కోసమే తల్లి, నీ భవిష్యత్తు కోసమే తల్లి చెప్తున్నాం, ఎందుకంటే నీకు ఇంక సెకండ్ ఆప్షన్ ఉండదు తల్లి, జాగ్రత్త తల్లి, జాగ్రత్త జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పారు. నా మాటలు ఆలకిస్తే నీకు చాలా మంచి జరుగుతుంది అని చాలా చెప్పడం నేనైతే వింటనే ఉన్నాను అనమాట. అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు, ఆలోచించమ్మా అంటే. దేవుడు ఒకసారి ఆలోచించమన్నాడంటే ఖచ్చితంగా మనం ఆలోచించవలసిందే. ఇక్కడ చెప్తుంది ఆషామాషి వ్యక్తి అయితే కాదు, ఆలోచించమని చెప్తున్నాడు. అంటే నువ్వు ఒకసారి ఆగు, ఆలోచన చేయి, చెవియొగ్గు, ఖచ్చితంగా నువ్వు నాకు విధేయత చూపించవలసిందే అని చెప్పి దేవుడు చాలా ప్రేమగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ స్వజనమును విడిచిపెట్టు. నీ స్వజనం అంటే ఇప్పుడు నేనేనండి నెల్లూరులో ఉన్నాను, నా నెల్లూరులో ఉన్నది ఇప్పుడు నా స్వజనం. నాకు మొన్న ఒంట్లో బాగాలేదు, వెంటనే పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు, బుజ్జి ఇక్కడ నా పెద్ద కూతురు అక్కడ అడ్మిట్ చేస్తానంది తిరుపతిలో. కానీ పాస్టర్ గారు ఏమన్నారంటే, లేదు లేదు, మన జనమంతా కూడా ఎక్కడున్నారు, నెల్లూరులో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోదాం తల్లి, మనకి ఇక్కడ ఎవరు తెలుసని, మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. చూసారా, మా ఆయన పాస్టర్ గారు ఇక్కడ అందరినీ కూడా నా సొంత జనము అని అనుకుంటున్నారనమాట, నా స్వజనము అని అంటున్నారు. తర్వాత అలాగే నీ తండ్రి ఇంటిని మరువము. నీ తండ్రి ఇంటిని అంటే, తండ్రి ఇల్లు అంటే మాది ఈస్ట్ వెస్ట్ గోదావరి కాబట్టి, లేదా వైజాగ్ కాబట్టి, వైజాగ్లో ఉన్న నా తండ్రి అంటే మేము పుట్టిన ప్రదేశాలు అనమాట, మా తండ్రి నివసించిన, మా తల్లిదండ్రులు నివసించిన ప్రదేశాలు. ఆ ఇంటిని కూడా దేవుడు మరవమని చెప్తున్నాడండి. అయితే నాకు ఈ మాట చెప్తున్నప్పుడు నాకు చాలా గుర్తొచ్చాయి అనమాట. ఏం గుర్తొచ్చింది అని అంటే, మేము వైజాగ్లో అసలు మాకు అసలు ట్రాన్స్ఫర్సే ఉండవండి. అలాంటిది సడన్గా ట్రాన్స్ఫర్ అనేటప్పటికి చాలా వణికిపోయామన్నమాట. ఇదేంటి ట్రాన్స్ఫర్ అని. అయితే ట్రాన్స్ఫర్ రాలేదు, ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వస్తే అసలు పాస్టర్ గారికి ఇష్టమే లేదు. అసలు ఎంత ఏడ్చి వచ్చాను నేనైతే. అయితే దేవుడు నాకు ఒక మాట చెప్తున్నాడు అనమాట, నాకు ప్రమోషన్ వస్తుందని తెలియకముందే, అప్పుడు బుజ్జి నాకెందుకో కానీ మనము ఏంటి రాజమండ్రి నది దాటి మనం వెళ్ళిపోతామంట బుజ్జి, కల్లో దేవుడు చూపిస్తున్నాడు బుజ్జి. రాజమండ్రి నది దాటి వెళ్తాము, తర్వాత అక్కడ ఒక ఊర్లో పల్లెటూరుకి వెళ్తున్నాం బుజ్జి ఎందుకో కానీ. అప్పుడు నాకు అలాంటి ప్రమోషన్ కూడా ఒకటి ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు అనమాట. అలాంటి భక్తిలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం మేమైతే అలాంటప్పుడు. అయితే ఇలాగా అక్కడ పెద్ద పెద్ద గుళ్ళు కనిపిస్తున్నాయి, ఏంటి విలేజ్ ఎంట్రన్స్లోనే పెద్ద పెద్ద గుళ్ళు కనిపిస్తున్నాయి బుజ్జి, 2 గుళ్ళు కనిపిస్తున్నాయి. అలాంటి పల్లెటూరులో నాకు దేవుడు ఏదో ఉద్యోగం చేయమంటున్నాడు అని నేను చెప్పాను. చెప్తే అదేంటి నీకు అలాంటి ఉద్యోగాలు మామూలు ఏదో పిచ్చికలు అయి ఉంటుంది అని అనుకున్నాం మేము కూడా. అనుకుంటే నిజంగానే ప్రమోషన్ వచ్చిందండి. వచ్చినప్పుడు ఎక్కడో దూరంగా
అంటే ఇది అంటే అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, అయితే తల్లి నీకు రాజమండ్రి అవతలకి ఏమైనా దేవుడు ప్రమోషన్ ఏమైనా ఇస్తాడేమో అనేసి అన్నారనమాట. ఎందుకంటే రాజమండ్రి నది దాటి వెళ్తున్నాను బుజ్జి అని నేను చెప్పాను. అయితే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గాని, లేదంటే మా పాస్టర్ గారు సొంతూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో గాని ఇస్తే ఇంకేమే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నాం. అయితే నాకు ఎక్కడ వేశారు అంటే గుంటూరు దగ్గర అక్కడ వినుకొండ దగ్గరలో ఉండే ఏరియాలో పడిందండి నాకు ఉద్యోగం. పడితే అప్పుడు మేము ఇల్లు మారుతున్నాం అనమాట. విజయవాడ వచ్చి ఇల్లు మారుతున్నప్పుడు పాస్టర్ గారు అన్నారు, తల్లి అది ఈ రాజమండ్రి నది కాదే, రాజమండ్రి నది కాకుండా కృష్ణా నది కూడా దాటేస్తున్నాం తల్లి అని చెప్పారు ఆ రోజు. అంటే వారధి దాటుతున్నప్పుడు ఆ మాట నాకు ఎందుకో చాలా బాధ అనిపించిందండి. బాధ అనిపించి అప్పుడు నేను అయ్యో అవును కదా, దేవుడు రాజమండ్రి నది అని చూపించాడు, ఇదేంటి మరి కృష్ణా నది కూడా దాటి వెళ్ళిపోతున్నాం, ఈ దేవుడు ఇక్కడ చూపించాడు సరే అని నిజంగా విలేజ్ ఎంట్రన్స్కి వెళ్ళి వెతుక్కొని చాలా దూరం వెతుక్కొని వెళ్తే ఆ పల్లెటూరులోనికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే రెండు పెద్ద గుళ్ళు, పెద్ద పెద్ద ధ్వజస్తంభాలు నేను ఏదైతే చూసానో అవి అవి కనపడ్డాయండి. పాస్టర్ గారు ఆ పక్కనేనమాట మా తాలూకా హాస్పిటల్లో. పాస్టర్ గారు అలా కూర్చొని ఏడిచేశారు. ఎంత దూరమా, ఒక బొమ్మలాగా నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకొని అలా వెళ్ళి అలాగే మళ్ళీ తిరిగి అంటే చీర కూడా నలగకుండా ఇంటికి వచ్చేదాన్ని. క్లాసుల వరకేనమాట, రోజుకు ఒక గంట క్లాస్ చెప్పుకోవడమేనండి, అంతే. అంత ప్రశాంతమైన వాతావరణం. అలాంటి ప్రదేశం నుండి దేవుడు నన్ను అక్కడికి పంపిస్తున్నాడంటే అసలు పాస్టర్ గారికి అయితే అస్సలు ఇష్టం లేదు, ఏడిచారు కూర్చొని. ఆ డాక్టర్ గారు కూడా చాలా ఇదేంటండి మీరెందుకండి ఏడుస్తున్నారు, నేను మాత్రం జమ్ మన దేవుడు పంపించాడు కదా, అది కాదు ఇది కదా అలా అనుకుంటున్నాను అనమాట. తర్వాత ఎంతో కష్టాలు పడ్డాము. అప్పుడు పాస్టర్ గారు అన్న మాట నా మనసులో అలా నాటుకుపోయింది, నిజమే కదా రాజమండ్రి నది దాటాల్సింది మేము ఇది వచ్చాము అనేసి. అయితే అప్పుడు తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఫెర్రీ దగ్గరికి వచ్చారండి. విజయవాడ ఫెర్రీ అనే ప్రదేశానికి వచ్చారనమాట. అక్కడ ఎక్కువగా చేపలు అవి పడుతూ ఉంటారు. అలాంటి ఆ ప్రదేశంలో ఏం చేశారంటే త్రివేణి సంగమం చేశారు. అంటే గోదావరి జలాలని కృష్ణా నదుల్లో కలిపారనమాట. అది అప్పుడు అనిపించింది. అప్పుడు నేను పాస్టర్ గారికి చెప్పాను, బుజ్జి మనం నది దాటి అంటే రాజమండ్రి నది దాటుతున్నాం కదా బుజ్జి అని అన్నావు కదా, ఇదిగో చూసావా కృష్ణా నదిలోనే దాన్ని కలిపేశారే, అంటే ఖచ్చితంగా మనం దేవుడు చూపించిన దాన్ని మనం దాటామని చెప్పి అదో రకమైన సాటిస్ఫాక్షన్ ఉండిపోయిందనమాట. అంటే నా గుండెల్లో ఉన్న ఒక మాటకి, నా గుండెల్లో ఉన్న ఒక బాధకి దేవుడు ఆ నదినే డైవర్ట్ చేసి ఏకంగా కృష్ణా నదిలో కలపడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడండి. అంటే ఏం చెప్తున్నానంటే మమ్మల్ని దేవుడు సేవకి ఎన్నుకున్నాడు కాబట్టి మా మనసులో ఏది కూడా ఆయన ఉండనివ్వకుండా, ఏ చిన్న అనుమానం కూడా ఉండనివ్వకుండా నేనే మిమ్మల్ని నడిపిస్తున్నాను అనే కొన్ని గురుతులతోనూ, కొన్ని షరతులతోనూ, కొన్ని సూచక్రియలతోనూ, కొన్ని అద్భుతాలతోనూ దేవుడు మమ్మల్ని ముందుకు నడిపించాడనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ అంటున్నారు కదా, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువమని చెప్పి. అక్కడ మా స్వజనులు చాలామంది ఉన్నారండి, మా బంధువులందరూ అక్కడే ఉన్నారు. మా అమ్మగారు కూడా మొన్న కదా చనిపోయారు. మా అమ్మగారు, మా అత్తగారు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి రమ్మంటే మేము నిజంగానే లిటరల్గా అన్నీ విడిచిపెట్టి వచ్చామండి. ఆ రోజు పాస్టర్ గారు ఎంతో బాధపడ్డారు. నాకు అక్కడ ఏముందని నేను రావాలి, నేను ఖాళీ అయిపోతాను తల్లి, అక్కడికి వస్తే నేను ఖాళీ అయిపోతానండి. పాస్టర్ గారు ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఒత్తి రిక్త హస్తాలతో పాస్టర్ గారు వచ్చారండి. దేవుడు ఈరోజు ఇంత గొప్ప సంఘాన్ని దేవుడు ఇక్కడికి నడిపించాడు. మేము అక్కడికి రావడమే కాదండి, అక్కడి నుంచి మళ్ళీ మేము మా ఊరు వైపు వెళ్లకుండా మళ్ళీ నెల్లూరు రావడం, ఇక్కడ దేవుని బిడ్డలతో సహవాసాన్ని, అంటే దేవుడు నేను కోరుకున్న స్థలం ఇదే అని చెప్పి ఇక్కడ బేతేలు లాంటి మందిరాన్ని దేవుడు స్థాపించాడనమాట. ముందుగా మా సాక్ష్యం ఎందుకు చెప్పేస్తున్నాను అంటే, అయితే ఇలాగ బైబిల్లో అంటే నేను ఈ సాక్ష్యానికి, ఈ యొక్క వాక్యానికి మా సాక్ష్యం చాలా బాగుంది, కానీ బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే అబ్రహాం అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఏమని చెప్పాడంటే అబ్రహాముకి చెప్తూ నువ్వు రా, నీ స్వజల్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రమ్మని చెప్పి అబ్రహాంతో మాట్లాడడం జరిగిందనమాట. చూస్తారు కదా, మీకు అందరికీ తెలిసిందే కదండి. ఆదికాండము 12వ అధ్యాయము. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఓకేరా, చాలు. అయితే దేవుడు అబ్రహాముతో ఇది మొదటిసారి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? కాదండి. ఈ 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముతో రెండవసారి మాట్లాడుతున్నాడు అనమాట. మొదటిసారి కల్దీల ఊరనే దేశంలో, అంటే కల్దీలు అనే దేశంలో, అక్కడ ఊరనే ప్రదేశంలో, ఒక ఊరనే ఒక పట్టణంలో, ఒక టౌన్లో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఎందుకు అనంటే
అబ్రహాము గమ్ముకుండ్రా. అక్కడ నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు అని అంటే మామూలుగా అయితే అబ్రహాం చరిత్ర అయితే చెప్తానండి కన్ఫ్యూజన్ లేకుండా. అబ్రహాము జన్మస్థలం కల్దీల దేశమైన ఊరు అనే ప్రదేశం అని అందరూ అంటారు. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే అబ్రహాము జన్మస్థలం కల్దీల దేశం అనే ఊరు కాదండి. కల్దీల దేశం అంటే బబులోను. ఇప్పుడు మనం చూసారా నెబుకద్నెజరు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, ఈ బబులోను అనమాట. ఈ బబులోను దేశాన్ని అప్పట్లో ఎవరు పరిపాలించేవారు అని అంటే నిమ్రోద్ అనే అతను పరిపాలించేవాడండి. నిమ్రోద్ ఎవరో మీకు తెలుసు కదా, ఒకసారి చదువుదామండి. ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనం 9, 10. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం 10వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల ఏటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల ఏటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలడు. చదవరా, చదువు మస్తాను. సీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అని పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఇక్కడ నిమ్రోదు అనే అతను కూష సంతానం అనమాట. అంటే హాము కుమారులు వీళ్ళు. షేము, హాము, యాపతు అను నవ కుమారులు ఉన్నారు కదా, వాళ్ళలో హాము కుమారుని యొక్క సంతానము నిమ్రోద్ అనమాట. ఈ నిమ్రోదు చూసారా బాబేలు దేశంలో అంటే కల్దీల దేశంలో ఇతను రాజు అనమాట. ఇతను షీనార్, ఇక్కడ షీనార్ అన్నది చూసారా, పొద్దున్నే పాస్టర్ గారు కూడా చెప్పారు. షీనారు వస్త్రానికి అంటే చాలా ఎంతో ఇష్టపడిపోయి షీనారు వస్త్రాన్ని తెచ్చుకున్నారు. ఎందుకనంటే ఈ బాబేలు దగ్గర, ఈ షీనారు దగ్గరే బాబేల్ అనే గోపురం కూడా కట్టారండి. అది దేవునికి ఇష్టం లేని స్థలం, అక్కడే భాషలు తారుమారు చేసిన స్థలం అది. తర్వాత వీళ్ళందరూ కూడా విగ్రహారాధన చేసే ప్రదేశం ఎక్కువ అనమాట. ఈ వస్త్రాన్ని తెచ్చుకున్నాడు అనమాట ఆకాను. అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే అంత శపితమైనది అని చెప్తున్నాడు. శపితమైనవి అవి మీరు తెచ్చుకోకూడదు అని మాట్లాడినప్పుడు కానీ ఆకాను తెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. తర్వాత వారి జీవితం అంతా కూడా శపించబడింది, వారి మరణానికి లోనైపోయారనమాట. అయితే అబ్రహాము ఎక్కడ పుట్టాడు అని అంటే చాలా సంపన్నమైన కుటుంబం నుండి వచ్చాడండి. ఆయన ఊరిలో పుట్టలేదని చెప్పి చరిత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే అయితే అతను అప్పుడు హారాను అనే ప్రదేశంలో ఆయన జన్మించాడు అని అంటారు. అది ఇప్పుడు నేటి టర్కీ అనబడుతుంది అనమాట. అంటే టర్కీ అనే ప్రదేశంలో మన అబ్రహాము గారు జన్మించారు. అప్పట్లో దానిని హారాను అని చెప్తూ ఉండేవారండి. అంటే దాన్నే మెసొపొతేమియా అని కూడా అంటారనమాట. అయితే ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం అంటే నిజంగానే అక్కడ జన్మించాడా లేదా అనేది ఒకసారి చూసుకుందామండి. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 7, 10 వచనాలు ఒకసారి చదువుదామా. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేది. చాలండి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, తర్వాత నేను 10వ వచనం కూడా చదువుదురు కానీ చెప్పిన తర్వాత రెడీగా చూడండి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి, అంటే అబ్రహాము తండ్రి ఇల్లు ఎక్కడా అనేది మనం చెప్పుకుంటున్నాం అనమాట. నా తండ్రి ఇంట నుండి నేను ఎక్కడైతే పుట్టానో నన్ను తెచ్చి నాతో మాట్లాడి ఆ దేశం నుండి ఇక్కడికి నన్ను తీసుకొచ్చాడు కదా దేవుడు. అక్కడ నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేస్తానని ప్రమాణం చేసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన పరలోకపు దేవుడగు యెహోవా నీకు దూతను ముందుగా పంపును. అంటే అబ్రహాముకి తన జన్మస్థలం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు అనమాట. అంటే ఎలియాజరుకి అబ్రహాము క్లియర్గా చెప్తున్నాడు, నా జన్మస్థలం అనేది ఉంది కదా ఎలియాజరు, నా తండ్రి ఇల్లు ఉంది కదా, నేను అక్కడే కదా పుట్టాను, అక్కడ కదా దేవుడు నాతో మాట్లాడి రమ్మన్నాడు కదా, అక్కడికి నువ్వు వెళ్ళి నా కుమారుడు కొడుకు నువ్వు ఒక స్త్రీని తీసుకొని రావాలి అని చెప్పాడనమాట. ఇప్పుడు 10వ వచనం ఒకసారి చదవండి. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి అమర్నాహోము రాయుములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం చాలు. ఇక్కడ ఇతనన్నీ కూడా శ్రేష్టమైన వస్తువులన్నీ కూడా ఒంటెల్ని అన్నీ తీసుకొని వెళ్ళి అతడు లేచి అరమ్నహరాయిములోనున్న, అంటే దానికి 1 అని ఉంది చూడండి కింద ఫుట్ నోట్లో, మెసొపొతేమియా
అంటే అబ్రహాము మెసొపొతేమియాలో జన్మించాడు, హారాన్ అనే ప్రదేశంలో జన్మించాడు అని చెప్పాను కదా. అదే ఇక్కడ చూడండి, అరామ్నహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరాడు. ఈ నాహోరు పట్టణంలో జన్మించాడు ఇతను. హారాన్ కాదండి, సారీ అండి, నాహోరు పట్టణంలో జన్మించాడనమాట. అయితే అందుకని చెప్పి తెరహు అంటే అబ్రహాము తమ్ముళ్లలో ఒక అతనికి నాహోరు అనే పేరు కూడా పెట్టారండి. అప్పట్లో ఊరి పేర్లు కూడా మన పిల్లలకి పెడుతూ ఉండేవారు అనమాట. లోతు తండ్రి పేరు నాహోరు. అయితే ఈ ఈ ప్రదేశంలో ఇతను జన్మించాడు అనే దానికి అందుకనే అంటున్నాడు అనమాట, నా తండ్రి ఇల్లు, నేను జన్మించాను కదా ఆ ప్రదేశానికి వెళ్ళంటే, అప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే ఎలియాజరు మెసొపొతేమియా అనే ప్రదేశంలో నాహోరు పట్టణానికి చేరుకున్నాడు అనమాట. చేరుకొని అక్కడ లాబాను కుమార్తె అయిన ఆ రెబ్కా దగ్గరికి వెళ్ళాడు. రెబ్కా దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట. అయితే అమ్మాయిని తీసుకొని వచ్చాడు. అయితే వీరు విగ్రహాల వ్యాపారం చేసేవారు. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది కదండి. అంటే అబ్రహాము ఖచ్చితంగా మెసొపొతేమియాలో జన్మించాడు, నాహోర్ అనే ఊర్లో. అయితే వీరు విగ్రహాల వ్యాపారం చేసేవారు అనమాట. చాలా సంపన్నమైన కుటుంబంలోంచి అబ్రహాము బయటకు వచ్చాడండి. కాబట్టి వీళ్ళు విగ్రహాల వ్యాపారం చేసేవారు. కాబట్టి వీళ్ళ తండ్రి ఏం చేశాడంటే, బిజినెస్ మ్యాన్స్ ఎలా చేస్తుంటారు, ఈ ఊర్లో అయితే ఆ ఊరు తర్వాత ఆ ఊరికి వెళ్తారు, ఆ ఊరు తర్వాత ఈ ఊరికి వెళ్తారు, అలాగ ఒక్కొక్క ఊర్లో వాళ్ళ బిజినెస్ని అభివృద్ధి చెందిస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యాపార వృత్తి కలిగిన వీళ్ళు కల్దీలు అనే దేశంలో ఊరనే సిటీకి వీళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయారండి. ఎందుకంటే అది నిమ్రోదు పరిపాలిస్తున్న బలమైన దేశం అనమాట. అలాంటి చాలా దేవుని ఎదుటే యెహోవా ఎదుటే పరాక్రమం కలిగిన వేటగాడు. అంటే ఇప్పుడు మనకి నిమ్రోదే ఉన్నాడు ఆ టైంలో అంటే అదే చెప్పారు కదా, ఫరో, ఐగుప్తీయులని పరిపాలించే వాళ్ళందరినీ కూడా ఫరో అలా అంటారని చెప్పి. అలాగే నిమ్రోదు అనమాట, నిమ్రోదులు పరిపాలించేవారు అనమాట. వీరు చాలా బలమైన వాళ్ళు, చాలా చాలా భయంకరంగా ఉండేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళ ఊర్లో వాళ్ళ భాష మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు చూసారు అమెరికాలో ట్రంప్ గారు వచ్చి ఇండియన్స్ అందరినీ కూడా పంపించేస్తున్నారు. అలాగా కల్దీల దేశంలో ఏంటంటే ఒకవేళ మీరు ఉంటే గనక ఈ ఊర్లో ఉండాలి అని అనుకుంటే, ఈ దేశంలో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కల్దీల భాష మాత్రమే మాట్లాడాలి, ఒక్క భాషే మాట్లాడాలి, మీ సొంత భాషతో మాట్లాడకూడదు. ఇది ఎప్పటి నుంచో ఉందండి, తెలుగే మాట్లాడాలి. అందుకని తెలుగు మన బస్సులన్నిటి మీద కూడా తెలుగే రాస్తారు. తమిళనాడు వెళ్ళాం అనుకోండి, తమిళనాడులో అసలు ఒక్క మొక్క అర్థం కాదు, ఎందుకంటే బస్సులన్నిటి మీద తమిళమే ఉంటుందన్నమాట. అలాగా వీళ్ళు కూడా అంటే భాషని ఇంప్రూవ్ చేసుకోవాలని, వాళ్ళ తాలూకా రాజ్యాన్ని విస్తరింపజేయాలని కల్దీల భాష మాట్లాడమని చెప్పేవారు అనమాట. అంతేకాకుండా నిమ్రోదు విపరీతమైన విగ్రహారాధన కలిగిన మనిషి అనమాట. ఆ విగ్రహారాధన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాటిని పూజించాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట. అయితే అక్కడ చంద్రదేవతని ఎక్కువగా కొలిచేవారనండి. చంద్రదేవత, ఈ చంద్రదేవత ఎవరో కాదండి, సూర్యదేవతకి భర్త. అంటే చంద్రదేవత భార్య ఎవరంటే సూర్యదేవత. నేను అసలు చాలా షాక్ అయిపోయానండి ఇదంతా చూసుకొని. పాస్టర్ గారు మనకి చాలాసార్లు చెప్పారు, ఇంకా ఏదో చెప్పేవారు పాస్టర్ గారు. నాకు ఇప్పుడైతే నోరు తిరగటం లేదు. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే, కానీ ఇప్పుడు నేను ఇవన్నీ చదువుతుంటే నాకు ఒకటి నాకు పాస్టర్ గారు చెప్పిన మాటలు కూడా కనెక్ట్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ చంద్రదేవత అసలు మనమేమనుకుంటాం, సూర్యుడు తన పదమున ఉల్లసించు శూరుడు వలే ఉన్నాడని చెప్పి దేవుని బైబిల్ గ్రంథం చెప్తుంటే, ఇక్కడేమో రివర్స్లో సూర్యదేవత ఏమో చంద్రదేవతకేమో భారీగా చెప్పబడుతూ ఉందండి. నేనైతే నవ్వుకున్నాను ఆ రోజైతే. చంద్రుడు సూర్యుడి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటే, ఇక్కడేమో చంద్రదేవత ఏమో ఈ సూర్యదేవతకి భార్య అంటే భర్తగా ఆధిపత్యం వహించిన దానిగా ఉందన్నమాట. ఎంత రివర్స్లో ఉందో చూసారా. అంతేనండి, దేవుని నమ్ముకోకపోతే, దేవుని యొక్క జ్ఞానం లేకపోతే ప్రతిదీ కూడా మనం తలకిందులుగానే చేస్తామన్నమాట. అంటే మనం కుడికి వెళ్ళవలసిన ఎడం వైపుకి వెళ్తాం, ఎడం వైపుకి వెళ్ళాల్సిన కుడివైపుకి వెళ్తాం. అదే ఈరోజు పాస్టర్ గారు చెప్పారు కదా, నువ్వు ఇటు వెళ్ళొద్దంటే అటే వెళ్తాం. మనం అటు వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు తుఫానుని రప్పించి ఆ తర్వాత మళ్ళీ నీకు ఆ శ్రమ కలిగిన శ్రమలో వరమర పెడితే మళ్ళీ వాళ్ళు విడిపిస్తాడు. దేవుడు గొప్ప చేస్తాడు, అభివృద్ధి పొందిస్తాడు, విస్తరింపజేస్తాడని చెప్పి మనకు నూతన బలాన్ని ఇస్తాడని చెప్పి ఈరోజు దేవుడు పాస్టర్ గారి ద్వారా మనతో మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఇదంతా ఎందుకు మేడం మాతో చెప్తున్నారు, అది ఇది అని అంటే, అయితే సారీ అండి, ఇందాక నేను నాహోర్ అన్నాను, హారానేనండి, మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అయితే ఇక్కడ తెరహు కుమారుడు కల్దీలు ఆ ఊరిలో అంటే ఆ టౌన్లో తెరహు కుమారుడు లోతును కన్న తర్వాత, అంటే లోతు మనకు తెలిసిన వ్యక్తే కదండి, లోతును కన్న తర్వాత అతను చనిపోయాడండి. అబ్రహాము తాలూకా
తమ్ముడు అనమాట, 3వ తమ్ముడు ఇతను, అంటే తెరహు యొక్క 3వ కుమారుడు. ఇతను ఇక్కడ చనిపోయాడండి. చనిపోయినప్పుడు అప్పట్లో ఆ దేశాన్ని నిమ్రోదు పరిపాలిస్తున్నాడని చెప్పాను కదా. నిమ్రోదు చాలా, అంటే అబ్రహాం ఏంటంటే దేవుడు ఎవరు, అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇదేంటిది విగ్రహాలకి ఇలాగని మనతో పాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఇవన్నీ కూడా చీమలు పట్టేస్తున్నాయి, ఇవి మేము పెట్టినవన్నీ కూడా ఈ విగ్రహాలు తినటం లేదు, అసలు నిజమైన దేవుడు ఉన్నాడు అని తత్వ జ్ఞానంతో ఉండేవాడు అనమాట. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, అయితే ఈ విగ్రహాలు కాదు అని. అయితే నిమ్రోదు ఎప్పుడు కూడా విగ్రహారాధనకి బలవంతం చేసేవాడు అనమాట. అబ్రహాము ఆ బలవంతాన్ని లెక్క చేయలేదు, ఎన్నోసార్లు ఎదిరించాడు. కాబట్టి అబ్రహాముని జైల్లో కూడా పెట్టేటటండి. జైల్లో పెట్టి అగ్నిగుండంలో పడవేసే, అంటే అగ్నిగుండంలో పడవేయాలనే ఆజ్ఞను కూడా జారీ చేశాడట. అయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఆ జైలు శిక్ష నుండి, అంటే అద్భుతంగా అతను రక్షింపబడి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మొత్తం అందరూ కూడా తిరిగి మరలా వీళ్ళు నాహోర్కి, హారానికి రావడం మొదలుపెట్టారండి. అయితే ఈ నిమ్రోదు యొక్క ముని మనవడే బబులోను రాజ్యాన్ని ఏలుతున్న నెబుకద్నెజరు అని చెప్పి చరిత్ర గ్రంథాలు చెప్పడం జరుగుతుందండి. కొన్ని కామెంటరీస్ ఏం చెప్తున్నాయంటే లేదు నిమ్రోదుకి నెబుకద్నెజర్ అని, అంటే మనకి నెబుకద్నెజర్ బాగా తెలుసు కాబట్టి ఆ మాటలు మీతో నేను పంచుకోవాలని నేను చెప్తున్నానండి. అయితే ఈ నెబుకద్నెజరు కొన్ని గ్రంథాలు, అంటే కొన్ని కామెంటరీస్ ఏం చెప్తున్నాయంటే లేదు ఇతను ఆత్మీయ కుమారుడు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే వష్టి ఉంది కదండి, వష్టి రాణి మనకి తెలిసిందే, మనకి ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తుందండి ఈ వష్టి అనే రాణి. ఈ వష్టి రాణి, అవునండి, అహశ్వరేషు, అంటే ఈ బబులోను సామ్రాజ్యాన్ని అహశ్వరేషు ఏలుతున్న టైంలో, అంటే ఆ అహశ్వరేషు రాజు దండెత్తొచ్చి బబులోను రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత ఈ అహశ్వరేషు వష్తిని పెళ్లి చేసుకున్నాడు అనమాట. అంటే ఆమె కల్దీరాలు. ఈ వష్తి చాలా సౌందర్యవతి. అయితే వష్తికి కల్దీల భాష మాత్రమే వచ్చు, ఇంకే భాష రాదంటండి. ఎందుకంటే అది కూడా యోధా గ్రంథాలను నేను అది వాళ్ళు లేఖనాలు చూపించినప్పుడు అవన్నీ కూడా నేను చదివాను. అయితే ఈ వష్తికి కల్దీల భాష ఒక్కటే వచ్చి ఇంకేవీ రాకపోతే అప్పుడు విందు జరుగుతున్నప్పుడు అహశ్వరేషు రాజు వష్తి రాణికి కబురు పెడతాడనమాట. కబురు పెట్టినప్పుడు వష్తికి వాళ్ళు చెప్పిన కబురు తనకి సరిగా అర్థం కాలేదటండి. ఏంటనేది తనకు అర్థం కాలేదు. అందుకని తను నిరాకరించిందనమాట. నిరాకరించినప్పుడు అప్పుడు అహశ్వరేషు రాజు నిర్దాక్షిణ్యంగా ఏం చెప్పాడు అంటే, ఖచ్చితంగా మన దేశం అంతా కూడా మన భాష మాత్రమే మాట్లాడాలి. ఏ ఆడవాళ్ళైనా సరే, అంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా, అంటే చాలామంది బానిసలుగా తెచ్చుకున్నప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్తారు కదండి, బానిసలుగా తెచ్చుకుంటారు కదండి. ఆ బానిసలుగా తెచ్చుకున్న స్త్రీలని, పురుషులందరినీ కూడా చంపించేస్తారండి. కానీ ఆడపిల్లల్ని, స్త్రీలను మాత్రం తెచ్చుకుంటారండి. ఎందుకంటే బానిసలుగా వాళ్ళు ఇళ్లలో పనిచేయడానికి అనమాట. అలా బానిసలుగా పనిచేసేటప్పుడు ఈ బానిసల్ని కూడా కొంతమంది వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ భాష మాత్రమే, వాళ్ళ భాషని పిల్లలకి నేర్పించకూడదు. ఎందుకంటే వీళ్ళ తాలూకా సామ్రాజ్యాన్ని, వీళ్ళ తాలూకా సంతానాన్ని అభివృద్ధి పొందించుకోవాలని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు అహశ్వేరోషు రాజు ఏం చేశాడంటే, రాణి అయిన వష్తిని, ఎందుకంటే ఆమె కల్దీరాలు కదా, వష్తిని ఉరితీయించి చంపేశాడండి. చంపి ఒక ఆజ్ఞ జారీ చేశాడనమాట. ఇక్కడ ఈ సామ్రాజ్యంలో ఉండే ఎవరైనా సరే తమ భర్తల మాట వినవలసిందే. అంటే ఆ భర్తలు ఆ దేశానికి సంబంధించిన వారు, వాళ్ళు ఎవరిని తెచ్చుకున్నా సరే, ఏ దేశం నుండి భార్యని తీసుకొచ్చినా సరే, వాళ్ళు అంటే మనకి కూడా తెలుసు కదండి, మోషే కూడా కూషుదేశపు స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు అహరోను మిరియాము సణుగుతారనమాట. అలాగా వీళ్ళ తాలూకా భాష రాని వాళ్ళని ఎవరైనా మీరు తెచ్చుకున్నా, మీరు వివాహం చేసుకున్నా, వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా తమ పురుషుని మాట వినవలసిందే. అంటే వీళ్ళ పురుషులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలో వారు ఉండాలి. కాబట్టి ఈ భాష మాట్లాడాలనే ఒక శాసనాన్ని అతను చేసినట్టుగా చూస్తామన్నమాట. అయితే అబ్రహాము అలాంటి సేఫెస్ట్ ప్రదేశానికి రావాలని చెప్పి ఈ నిమ్రోదు దగ్గర నుంచి తప్పించుకొని గబగబా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మళ్ళీ తిరిగి ఒకసారి చదువుకుందామంటే ఆదికాండము 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదామండి, లేదంటే 27 నుంచి చదవండి. 27 తెరాహు వంశావళి ఇది 27 మేడం, అంతేరా చదువు. తెరాహు వంశావళి ఇది. తెరాహు
అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. చాలరా, ఇక్కడ తెరహు అంటే అబ్రహాం తండ్రి అనమాట. ఫస్ట్ అబ్రహాంని కన్నాడండి, తర్వాత నాహోర్ని కన్నాడు, మూడవదిగా హారాను. హారాను అంటే నేను చెప్పాను కదా, అబ్రహాము పుట్టిన ప్రదేశం అనమాట. అబ్రహాము తెరహు వాళ్ళందరూ కూడా హారాన్లో ఉండేవారు. ఎప్పుడైతే అబ్రహాం పుట్టాడో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే కల్దీల దేశంలో ఉన్న ఈ బబులోని దేశంలో ఉండే ఊరు అనే టౌన్కి వచ్చారనమాట. ఆ సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ హారాను అక్కడ పుట్టాడండి. ఎక్కడంటే లోతు తాలూకా తండ్రి అయిన హారాను ఈ ఊరు అనే ప్రదేశంలో పుట్టాడనమాట. అయితే పుట్టిన తర్వాత అక్కడ వివాహం చేసుకొని లోతును కన్న తర్వాత అతను చనిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడు అనేది, ఎలా చనిపోయాడు అనేది కూడా మనకి ఎక్కడ కూడా రాయబడలేదనమాట. అలా చనిపోయిన తర్వాత మళ్ళీ 31వ వచనం ఒకసారి చూద్దామండి. 31వ వచనం. తెరాహు తన కుమారుడగు చదవండి. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. చదవాలా మేడం? తెరాహు బ్రతికిన దినములు 205 తెరాహు హారానులో మృతి పొందెను. చాలమ్మా. ఇక్కడ 31వ వచనంలో ఏంటంటే తెరహు అంటే అబ్రహాం తండ్రి తన కుమారుడైన అబ్రహాముని, తర్వాత తన కుమారుడు అంటే హారాను కుమారుడు, మూడో కుమారుడు తాలూకు కొడుకు లోతుని, తన కుమారుడైన భార్య శారాయిని కోడలను అనమాట తీసుకొని కనాను వెళ్ళేటకు. ఎందుకంటే దేవుడు ఎక్కడ మాట్లాడాడు? ఊరనే ప్రదేశంలో మాట్లాడాడు. మీరు కనాను వెళ్ళండి, నేను నడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు. మీరు ముందుకు పదండి, నేను ఇవ్వాలనుకున్న దేశంలో మిమ్మల్ని అడుగు పెట్టిస్తానని. అప్పుడు బయలుదేరారు అనమాట. బయలుదేరి ఎక్కడి వరకు వచ్చారు? హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి. అంటే ఎక్కడైతే అబ్రహాము పుట్టాడో మళ్ళీ తిరిగి వాళ్ళ తాలూకా తన తండ్రి ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చేసారనమాట. ఆ ఊరు నుంచి వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత నిమ్రోదు బారి నుండి తప్పించుకున్న తర్వాత తిరిగి మరలా వారి యొక్క జన్మస్థలానికి వచ్చేసారనమాట. అయితే ఇక్కడ 29వ వచనంలో ఇంకొకళ్ళు ఉన్నారు. ఏంటంటే నాహోరు అంటే రెండవ బిడ్డ ఉన్నాడు కదా, రెండవ కుమారుడు, అతను కూడా వివాహం చేసుకున్నాడు. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. అయితే వీళ్ళు ఎక్కడుండిపోయారంటే వాళ్ళ జన్మస్థలంలో అంటే హారాన్లోనే వాళ్ళు నిలిచిపోయారనమాట. వాళ్ళు నిలిచిపోయినప్పుడు అంటే మెసొపొతేమియాలోనే వాళ్ళు ఉండిపోయారనమాట. ఉండిపోతే వీళ్ళు మాత్రమే బయటకు వచ్చారు. వచ్చి అయితే ఈ ఊరనే పట్టణం నుంచి అబ్రహాము ఇక్కడికి రావడానికి, హారాను మట్టుకు రావడానికి 5,000 మైళ్ళు వాళ్ళు నడిచి వచ్చారటండి. 5,000 మైళ్ళు నడిచారనమాట. ఈ 5,000 మైళ్ళు నడిచినప్పుడు వాళ్ళు అంటే ఎన్నో నదులు కూడా దాటారటండి. అందుకని అందులో ఒక ప్రధాన నది పేరు ఏంటంటే యూఫ్రటీస్ నది. అందుకని చూసారు కదా, ఇక్కడ మనకి ఇది మళ్ళీ ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. యూఫ్రటీస్ నది ఎండిపోయిందనియా అని నాగమణి చాలాసార్లు చెప్పింది. అన్నయ్య ఇది బ్రేకింగ్ న్యూస్ అనియా అంటే ఇది ఎప్పుడో నాకు తెలుసమ్మా. యూఫ్రటీస్ నది ఎండిపోవాలి, ఎండిపోతే అప్పుడు ఆ యుద్ధం చేయడానికి, యేసుప్రభుతో యుద్ధం చేయడానికి వాళ్ళందరికీ మార్గం సిద్ధపరచబడినట్టుగా అది ఎండిపోతుంది అని చెప్పి ఆ నదిని అప్పట్లో మన అబ్రహాము గారు వారి కుటుంబం అంతా కూడా దాటారనమాట. అంటే వాళ్ళు ఎన్నో నదులు దాటారండి. అందుకనే వాళ్ళని ఏమంటారంటే నది దాటిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు అప్పట్లో అక్కడ ఏమని పిలిచేవారంటే హెబ్రీలు అని పిలిచేవారు అనమాట. అందుకనే ఆ పేరు మనకి ఇజ్రాయేలీలకి మీరు హెబ్రీలా అని అంటారనమాట. అంటే గొర్రెల కాపర్లు అని అర్థం కాదు, హెబ్రీలు అంటే నది దాటిన వారు అని చెప్పి చరిత్ర గ్రంథాలు చెప్పడం జరిగిందనమాట. ఈ మాట ఒకసారి చూసుకుందామండి. యెహోషువ గ్రంథం ఈ మాటని ఇక్కడ యెహోషువ కూడా కోట్ చేస్తాడు. 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
చెప్పినదేమనగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అంటే యూఫ్రటీసు నది అద్దరిని నివసించి అద్దరున నివసించి ఇతర దేవతలను పూజించేరి. చూశారు కదా, అంటే నది అద్దరి నుండి నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకునిచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులనిచ్చితిని అని స్వయంగా ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలందరితో మాట్లాడుతున్నాడండి. అంటే వాళ్ళు నది అద్దరిని అవతల ఉండేవారు అనమాట. నది అవతల నుంచి యువతలకి వాళ్ళు దాటి వచ్చారు కాబట్టి నది దాటిన ప్రతి ఒక్కరిని కూడా హెబ్రీయులు అనేవారు. అందుకనే వీళ్ళందరూ కూడా అంటే అబ్రహాం తర్వాత నుంచి వచ్చిన సంతానం అంతా కూడా హెబ్రీయులు అనబడ్డారని చెప్పి మనకి బైబిల్ గ్రంథం అనేది చరిత్ర అనేది చెప్తూ ఉందన్నమాట. అయితే వీళ్ళు చాలా కష్టపడి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ తెరహు చనిపోయాడు. హారాన్లో వచ్చారు, 5,000 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వచ్చినప్పుడు నేను అనుకుంటాను చాలా ఆస్తిపరులు కదండి, ఎంతో మిక్కిలి ఆస్తి, వాళ్ళకి చాలా సంపన్నమైన స్థితి. తర్వాత అందులో స్త్రీలు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళందరూ దాసదాసి జనంతో కలిపి బయలుదేరినప్పుడు అసలు ఆ టైంలో నది ఎలా దాటారు, అన్ని వేల మైళ్ళు ఎలా నడిచారు అసలు అని చెప్పి నాకైతే ఎంతో చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. షారా ఎంత అందంగా ఉంటుంది కదండి, బైబిల్లో భలే రాశారు. అసలు చాలా చక్కనిది అని చెప్పి రాశారు. షారా అంత అందగత్తని. బాబు ఇప్పుడైతే మేము ఎండలోకి వెళ్తే చాలండి స్కార్ఫ్ వేసేసుకుంటామండి, ముఖానికి ఏదో ఒకటి పూసేసుకుంటామండి, క్రీములు అవి రాసేసుకుంటామండి. కానీ వాళ్ళు ఎండలో నడిచి వానలో తడిచి చలికి తర్వాత ఆ ప్రయాణాల్లో ఎన్నో కష్టాలు, దొంగలు, తర్వాత శత్రుభయము, ఇవన్నీ కూడా అనారోగ్యాలు ఇవన్నీ కలిసినా సరే అన్నిటినీ కూడా వాళ్ళు జయించి దేవుని ఎదుట వినయ విధేయతలు కలిగిన వాళ్ళకి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయండి. షారాని ఆ రాజు తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు అతనికి వాళ్ళందరికీ కూడా వాళ్ళ తాలూకా సంతానం లేకుండా అందరి గర్భాలు మూయబడ్డాయండి. విస్తారమైన ఆస్తి అబీమెలెకు తీసుకెళ్ళిపోతాడు, విస్తారమైన ఆస్తితో మళ్ళీ తీసుకొని వచ్చాడు. దేవుడు ఎంతగా కలిసి వచ్చేటట్టు చేశాడో సంపద అని చెప్పి పాస్టర్ గారు మనతో చెప్పడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం అసలు ఉంటామండి? మనమైతే ఊరుకుంటామండి? అయితే ఎంత అసలు మిగతా వాటిల్లో అయితే ఎవరో ఏదో అన్నారని చెప్పి అంటే మిగతా గ్రంథాల్లో మిగతా అన్యులైతే కొంతమంది విడిచిపెడితే ఆమె భార్యలను విడిచిపెట్టడం కూడా జరిగింది. కానీ ఇక్కడ అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపాడండి. దేవుడు ఏది చెప్తే అదే, నీ భార్య పవిత్రంగా వస్తుంది, నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు ప్రార్థనే చేశాడండి. నా దేవుడు నా భార్యను పవిత్రంగా తీసుకొస్తాడు అన్నాడు. అబీమెలెకు రాజు వచ్చి సాష్టాంగ పడేటట్టుగా దేవుడు చేశాడనమాట. అయితే ఆ తర్వాత అక్కడ మళ్ళీ అంటే ఫస్ట్ జర్నీ అయిపోయిందండి. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఈ 5,000 మైళ్ళు దాటిన తర్వాత తెరహు అంటే అబ్రహాము తండ్రి అక్కడ చనిపోయాడు అనమాట. అంటే తన యొక్క తండ్రి స్వస్థలంలోనే, తన జన్మస్థలంలోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు అప్పుడు అబ్రహాముకి చెప్తున్నాడంట, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని నేను శపించదను అని దేవుడు చెప్పాడండి. ఎంతో గొప్ప వాగ్దానం ఇచ్చాడంటే దేవుడికి తెలుసండి. అబ్రహాము సగం దూరం వచ్చేసాడు, మిగతా సగం ఏమాత్రం ఇంకేం వెనకడుగు వేయకుండా వచ్చేస్తాడంతే ముందుకని చెప్పి దేవుడికి తెలుసండి. నాకు కూడా మొన్న కల వచ్చిందని మీతో చెప్పాను. మనందరం కూడా సగం మెట్లు ఎక్కేసాం, ఇంకా మన డెస్టినేషన్ కనిపిస్తుంది. మనం ఇక పైకి ఎక్కుతున్నాం అంతే, పళ్ళాలు పెట్టుకొని ట్రైనింగ్లో ఉన్నాం. పాస్టర్ గారు మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ ట్రైనింగ్లో ఉన్నామని చెప్పి దేవుడు మనతో మాట్లాడాడు. అంటే మనం కూడా 5,000 మైళ్ళు ఆత్మీయ మైళ్ళు మనం దాటేసామండి. హల్లేలుయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా హల్లేలుయా, ఇంకా మనకి కొంత ప్రయాణం ఉంది దేవుడు అంటున్నాడు. హల్లేలుయా, ఇంకా కొంత ప్రయాణం ఉందని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు అక్కడ 5వ వచనంలో అబ్రాహాము తన భార్య అయిన శారైని, తన సహోదరు కుమారుడైన లోతును, హారానులో తానును వారిని ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని, ఎవరెవరినైతే సంపాదించుకున్నారో వారి దాసదాసి జనాలు, ఆస్తి, తర్వాత పశువులు, పక్షాదులు అన్నీ వాళ్ళన్నీ తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా
తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. అక్కడి నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బేతేలు అంటే మనకు తెలిసిందే కదండి, దేవుని మందిరము. అక్కడికొచ్చి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. అంటే ఇక్కడ నుంచి ఈ 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన తర్వాత ఈ బేతేలు వరకు రావడానికి అబ్రహాము తన యావదాస్తి తన కలిగిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద సమూహమైన పెద్ద బృందమే ఎన్ని మైళ్ళు ప్రయాణం చేశారో తెలుసా? 5500 మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేసినట్టుగా చూస్తామన్నమాట. గైస్, అంటే మనమే మన ఆత్మీయ స్నేహితులారా, ఆత్మీయ సహోదరులారా, సహోదరులారా, దేవుడు మనతోనే చెప్తున్నాడు, 5000 మైళ్ళు మీరు కంప్లీట్ చేసేసారు, 5500 మైళ్ళు ఇంకా మనకు ఉన్నాయి. ఎంత ఈజీగా వెళ్ళిపోతామండి, ఎందుకంటే అక్కడ దేవుని మందిరం ఉంది, అక్కడ పరలోక రాజ్యం ఉందండి. అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మన స్తుతులు చెల్లిస్తూనే ఉంటామండి, దేవునితో ఆరాధిస్తూనే ఉంటామండి. మన డెస్టినేషన్ మనం చేరుకుంటాం. పాలు తేనెలు ప్రవహించం అదే అయితే, పాలు తేనెలు ప్రవహించే దేశం అదే అయితే ఇంకా ఏడ్పైనను పండ్లు కొరకటి అయినను బాధ అయినను గాయమైనను ఏదీ లేని ఆనందకరమైన ప్రదేశానికి మనం అక్కడికి వెళ్ళిపోతామండి. దానికోసం అదే అబ్రహాంకి ఎన్నో సమస్యలు వచ్చాయి. ఈరోజు పాస్టర్ గారు చెప్తూనే ఉన్నారు కదా, మనల్ని సరిచేయడానికి మాత్రమే మనం ఈ ప్రయాణంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి, కొన్ని తడబడుతూ ఉంటామండి. కొన్నిసార్లు మన బలహీన పరిస్థితులకి మనం లొంగిపోతామండి. అలాంటి బలహీన పరిస్థితులను బట్టి మనం కృంగిపోకూడదు. అయ్యో మనం ఏదో ఈ బలహీన పరిస్థితిలో మనం దిగజారిపోయామని చెప్పి రాకూడదు. దేవుడు పైకి లేపుతాడంతే, ఎందుకంటే నీ డెస్టినేషన్ అక్కడ ఉంది. నువ్వు కొన్ని మైళ్ళు నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు బేతేలనే దేవుని మందిరానికి నువ్వు రావాలి, పరలోకం నువ్వు చేరాలి. కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి, ఎన్నో లోయలు అనేవి వస్తాయి, ఇలాంటి బలహీనతలు వస్తాయి, ఎన్నో నదులు మనం దాటాలి. వాటన్నిటికీ కూడా మనం విధేయత చూపించి, కొంతమంది రాజులు వస్తారు మన స్త్రీలను ఎత్తుకెళ్ళిపోతారు, అపవాదం వస్తాడు మన ఆరోగ్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు, మాకు అపవాదం వస్తాడు మన తాలూకా ఆత్మీయ జీవితాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు, మన ప్రార్థన జీవితాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు, నిరాశను కలుగజేస్తాడు, తర్వాత దిగులును కలుగజేస్తాడు. ఈరోజు దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు, దిగులుని చర్చిలో వదిలేద్దామండి, దేవుని ఆలయంలో వదిలేద్దామండి, దేవుని పాదాల దగ్గర వదిలేద్దామండి. దేవుడు మనల్ని కూడా, మనం నది దాటామండి, మనం కూడా హెబ్రీలమే. వాళ్ళు ఆనాడు నిజమైన హెబ్రీలైతే ఈరోజు మనం ఆత్మీయ హెబ్రీలం అనమాట. దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా తన యొక్క రాజ్యానికి చేరడానికి ట్రైనింగ్ ఇస్తున్నాడని చెప్తున్నప్పుడు నాకు ఆ కళ, ఈ వాక్యాలు చదవడం, తర్వాత ఇవన్నీ కూడా కలుసుకొని మా సాక్ష్యం ఇవన్నీ కలుపుకొని అబ్బా, అంటే మేము ఆన్ ద వేలో మేము ఉన్నామన్నమాట, అంటే మేము ప్రయాణ మార్గంలో మేము ఉన్నామన్నమాట. అందుకనే దేవుడు మన పట్ల ఎంతో సంతోషిస్తున్నాడని చెప్పడానికి నేను కూడా సంతోషిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నానండి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.